యష్మి సోనియాని టార్గెట్ చేసిందని అనిపించలేదు కానీ సో కొంచెం ఎలా ఉందంటే తను ఆ రెడ్లో పెట్టింది, అదే బోర్డులో ఆ రెడ్లో పడేసింది. ఎందుకు పడేసింది అంటే తను నిజంగానే యాక్టివ్ తక్కువ ఉంది. హగ్గుల మీద, ఎమోషనల్ మీద, మిగతా అన్నిటి మీద దృష్టి పెట్టిన మన సోనియా, గొడవల మీద మెయిన్గా గొడవల మీద అన్నిటి మీద దృష్టి పెట్టిన చిరాకులు పారాకుల మీద దృష్టి పెట్టిన మన సోనియా గారు తన గేమ్ మీద పెట్టడం మర్చిపోయారు ఈ గ్యాప్లో. సో అందుకనే చెప్పేసి నాగార్జున గారు ఏం చేసి అంటే సోనియా యష్మి తీసుకెళ్ళి రెడ్లో పడేసింది. ఏమి ఎలా ఉంది సార్ అని చెప్పేసి. అక్కడ నాగార్జున గారు అంటున్నారు అసలు అప్పుడు నాగార్జున గారు అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అన్నమాట. అక్కడ నువ్వు గట్టిగా ఆడట్లేదు, ఎందుకంటే నువ్వు 100% ఇస్తావు అని నమ్మిన యష్మిని నువ్వు 40% కూడా తెచ్చుకోలేకపోయావు. సో తను ఏం చెప్పింది చేసావు నువ్వు అంటే, తను గేమ్ ఆడమంది ఆడాను, చికెన్ దొంగతనం అని చేయమని చేశాను, తను చీఫ్గా ఏం చెప్తే అది చేశాను, తను ఏం చెప్పినా సరే అన్నాను అని చెప్పేసి అంతేనా, అది చేస్తే సరిపోద్దా ఇంకేంలో సార్? ఒక గేమే సార్ నేను ఆడలేదు, అందులో కూడా స్విమ్మింగ్ పూల్లో దూకడం, అది కూడా ఎందుకు ఫెయిల్ అయిపోయానని చాలా బాధపడుతున్నాను సార్, అది కూడా చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంది. బట్ నాకు అనిపిస్తుంది నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్ అమ్మా. గొడవ చేయమంటే ముందు ఉంటావు, అక్కడ నాగార్జున అడగాల్సింది. గొడవ చేయమంటే ముందు ఉంటావు, దీనికైతే వెనకాల ఉంటావు, దేనికమ్మా నువ్వు తినేదండగా నీకు ఏదో గొడవలు చేస్తున్నావు అని చెప్పి అక్కడ బిగ్ బాస్లో ఉంచుతున్నాం కానీ నిన్ను, లేదంటే ఈ పాటికి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేదానికి అంటులు దొంగకునేదానివి, ఆర్జీవి గారితో షోలు చేసుకునేదానివి. నాకు తెలిసి ఆర్జీవి గారు చేసేది ఏంటంటే ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. నేను ఆ షోలో కూడా నాగార్జున గారితో చాలా గట్టిగా మాట్లాడింది, ఎవరో మాట్లాడలేదు కానీ ఒక్క సోనియా మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా తను మాట్లాడింది. ఏంటి చెప్తున్నావా, నేను వినాలా బొక్కలే అన్నట్టుగా తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. సో సోనియాకి అది కరెక్ట్ కాదనిపించింది. అంటే నాగార్జున సరిపోతుంది వార్నింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే ఆర్జీవి గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్సా లేదంటే నాగార్జున గారికి ఉన్న ఫ్రెండ్షిప్, ఆర్జీవి గారికి ఉన్న ఫ్రెండ్షిప్పా లేదంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు దీనికి. సో నాకు తెలిసి ఈసారి అయినా నాగార్జున గారు కొంచెం గట్టిగా పట్టించుకొని సోనియా గారిని అదుపులో పెట్టకపోతే చాలా కష్టమైపోద్ది. ఇది చాలా తట్టుకోలేని విషయం అనమాట. ఎందుకంటే సోనియా లాంటి వాళ్ళు పిచ్చి కుక్కలు, ఎందుకు అరుస్తారో తెలియదు, ఎక్కడ ఎలా చేస్తారో తెలియదు, పిచ్చుకోక కన్నా ఫీల్ అయిపోతారు చాలామంది సోనియా ఫ్యాన్స్. కానీ బట్ కాకపోతే అలాంటిది, ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ తను కరెక్ట్ అనుకుంటుంది కానీ తన దగ్గరికి వస్తే తను కరెక్ట్, ఎదుటోడు కరెక్ట్, ఎదుటోడు మాట్లాడితే అది రాంగ్, తన పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ కరెక్టే, తను ఏం మాట్లాడినా కరెక్టే, కానీ ఎదుటోడు ఏది మాట్లాడినా తప్పే, ఫన్నీగా చేసిన తప్పే, సీరియస్గా మాట్లాడిన తప్పే, ఎలా మాట్లాడినా తప్పే. అలాంటి వాళ్ళు ఉంటావు తప్పే, అస్సలు ఉండకూడదు. వాళ్ళు బిగ్ బాస్లో తప్పు, పెద్ద తప్పు, వాళ్ళు తప్పు అస్సలు ఉండకూడదు తప్పు.